హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఓవరాల్గా మార్కెట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఇప్పుడున్న మార్కెట్స్లో మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే ఒక అడుగు ముందుకి 3 అడుగులు వెనక్కి వెళ్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడున్న మార్కెట్స్లో కూడా ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, ఎటువంటి స్టాక్స్ని మనం ఇంకా కొనుక్కోవచ్చు, మార్కెట్ పడినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా అనే అంశాలు మాట్లాడుకుందాము. ముందుగా ఇండియా అసలు ఎలా ఉంది, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, నిఫ్టీ కానీ దానికంటే ముందు నిఫ్టీ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సో నిఫ్టీ రీసెంట్ డేస్లో మనం చూసాము, మళ్ళీ కిందకు వచ్చి రీసెంట్ లోస్ దగ్గరికి రావడం నిన్న గమనించాము. 23,200 బ్రేకే దాని బిలో క్లోజ్ అయింది. మళ్ళీ నేను ప్రస్తుతం వీడియో చేస్తున్న టైంకి నిఫ్టీ కానీ గమనిస్తే 23,200 పైన ఉంది. బట్ ఇవన్నీ లెవెల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. సో ఓవరాల్గా మార్కెట్స్ అయితే నేను అనుకోవడము ఈ యొక్క 1000 పాయింట్స్ రేంజ్లో, గతంలో కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా, అంటే 23,200 అనేది ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా హయ్యర్ సైడ్ కానీ చూసుకుంటే 24,200 నుంచి 400 అనమాట, ఇది నా నిఫ్టీకి. అయితే రీసెంట్ డేస్లో మనం చూసాము, మన ఇండియన్ మార్కెట్స్ మాత్రము చాలా వీక్ ఉంది. స్టాక్ మార్కెట్స్ మిగతా అన్ని స్టాక్ మార్కెట్స్ చాలా ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. సో బాగా వీక్ ఉన్న మార్కెట్స్ మన ఇండియన్ మార్కెట్స్ అనమాట. అయితే నిజంగా మన మార్కెట్స్లో అంత వీక్నెస్కి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రధానంగా ఎఫ్ఐఎస్ నుంచి విపరీతమైన సెల్లింగ్ అనేది చూస్తున్నాం. దాని కారణంగా ఇండియన్ మార్కెట్స్ వన్ సైడెడ్గా మనకి డౌన్ సైడ్ రావడం చూస్తున్నాము. అన్ని ముందుకు వెళ్తుంటే మనం వెనక్కి వెళ్తున్నాం. ఇది నిజంగా ఇండియన్ ఎకానమీ వీక్ అయ్యి వాళ్ళు వెళ్తున్నారంటే కాదండి, ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉంది. దానికి ఉదాహరణగా మీకు కొన్ని చెప్తాను, స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను. దానికంటే ముందు మనం ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ రెండు మాట్లాడుకుందాం. ఇండియన్ ఎకానమీకి సంబంధించి పాజిటివ్గా మాట్లాడుకోవాలంటే రీసెంట్ జీడిపి చూసాము. రీసెంట్ క్వార్టర్ జీడిపి 7.8 అనమాట. అదే ఫుల్ ఇయర్ కానీ గమనిస్తే 7.7, అంటే ఓవరాల్గా ఎస్టిమేట్స్ని బీట్ చేసింది. ఇది పాజిటివ్ అంశము. సో ఓవరాల్గా నెంబర్స్ పరంగా రీసెంట్ నెంబర్స్ మనకి లాస్ట్ క్వార్టర్ అనేది ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ మనం చూసాము, కొంచెం అంత అనుకూలమైన క్వార్టర్ కాదు. అయినా సరే చాలా కంపెనీస్ అనుకున్న దానికంటే మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేశాయి. ఇదొక పాజిటివ్ అంశం అనమాట. ఇక ఇమ్మీడియట్గా మనకి నెగిటివ్ అంశాలంటే రెండు ఉన్నాయి. ఒకటి మాన్సూను, రెండోది ఏంటి అంటే క్రూడ్ ఆయిల్. ఫస్ట్ మాన్సూన్ కన్నా క్రూడ్ ఆయిల్ అనేది చాలా నెగిటివ్ అనుకోండి. సో క్రూడ్ ఆయిల్ కూడా స్లోగా మనకి 90 దగ్గరికి వచ్చేసింది. బట్ 90 లెవెల్స్ అనేది కాదు, ఎంత కిందకి వెళ్తే అంత మంచిది. బట్ ఈ రెండు కూడా ప్రస్తుతానికైతే క్రూడ్ ఆయిల్ పెరగడము, అదేవిధంగా మాన్సూన్ బాగాలేకపోవడం అనేది నెగిటివ్. అయితే మాన్సూన్ ఐఎండి చెప్పడం ప్రకారం ఈసారి అంత బాగుండదు అని చెప్తుంది. ఒకవేళ నిజంగా అదే జరిగి బాగా మనకి మాన్సూన్ బాగా తగ్గితే మాత్రం కొంచెం దాని ప్రభావం జీడిపి గ్రోత్లో ఖచ్చితంగా కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ కూడా ఇదే లెవెల్లో కొన్ని నెలలు ఉంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగి అది కూడా మన జీడిపి గ్రోత్లో తగ్గొచ్చు. బట్ ఇదన్నీ కూడా టెంపరీ అని చెప్తాను. ఓవరాల్గా లాంగ్ టర్మ్ అనేది మన ఇండియన్ ఎకానమీ అనేది బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. దానికి ఉదాహరణగా చెప్పాలి అంటే మనకి లాస్ట్ 10 ఏళ్లలో ఓవరాల్గా జీడిపిలో మన ఎకానమీస్ ఏ విధంగా ముందుకు వెళ్ళాయని చూస్తే అమెరికన్ ఎకానమీ 67% గ్రోత్తో లాస్ట్ 10 ఏళ్ళలో గ్రోత్ 67% అనమాట. అదేవిధంగా జపాన్ ఎకానమీ కానీ గమనిస్తే లాస్ట్ 10 ఏళ్లలో -2%. అదేవిధంగా జర్మనీ కానీ గమనిస్తే లాస్ట్ 10 ఏళ్లలో గ్రోత్ 47%. అదేవిధంగా మనకి యూకే కానీ గమనిస్తే 36%. ఈ విధంగా మన ఈ టాప్ 5 కంట్రీస్ అనమాట ఏవైతే ఉంటాయో వాటి గ్రోత్ అనమాట. అదే మన ఇండియన్ ఎకానమీ కానీ గమనిస్తే దగ్గరగా 100% పెరిగిందండి. 2015లో 2.12 ట్రిలియన్ ఎకానమీ ఈ రోజు కాస్త అది 4.15 ట్రిలియన్ ఎకానమీగా అవతరించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఇప్పుడు అన్ని కంట్రీస్ కన్నా మనదే బాగా లాస్ట్ 10 ఇయర్స్లో పెరిగింది. అయితే లాస్ట్ 10 ఇయర్స్లో స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చాయి, ఇప్పుడు చెప్పిన కంట్రీస్ 5 కంట్రీస్లో నిఫ్టీ కానీ గమనిస్తే 185% రిటర్న్స్ ఇచ్చింది. అదేవిధంగా డోజోన్స్ 210% రిటర్న్స్ ఇచ్చింది. జపాన్ అయితే ఏకంగా 280% రిటర్న్స్ ఇచ్చింది.
డాక్స్ అంటే జర్మనీ అయితే 155% రిటర్న్స్ ఇచ్చింది. ఫుడ్సీ అయితే 55% వచ్చింది. 55% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. ఇది సో ఎందుకు చెప్తున్నా అంటే మన ఇండియాకి ఎంత పొటెన్షియల్ ఉందో చెప్పడానికి చెప్తాం. మనమే ఎక్కువ పెరిగాం గ్రోత్ పరంగా, కానీ మన మార్కెట్స్ అంత గొప్పగా పెరగలేదు. తర్వాత ఇప్పుడు వచ్చిన గ్రోత్ అంటే రీసెంట్ మనం 4 ట్రిలియన్ ఎకానమీకి రావడానికి అంటే లాస్ట్ 2-3 ఏళ్లలో బాగా మనము మన ఇండియన్ ఎకానమీ అనేది 2022, 23, 24 ఈ విధంగా ఈ అంటే లాస్ట్ 3-4 ఏళ్లలోనే మన ఇండియాలో ఒక భారీ మార్పు వచ్చింది. కాబట్టి ఈ భారీ మార్పు అనేది ఇంకా మన ఇండియాని భారీగా ముందుకు తీసుకువెళ్తుంది తప్ప వెనక్కి తీసుకువెళ్ళదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓవరాల్గా ఎఫ్ఐఎస్ నుంచి బాగా సెల్లింగ్ అనేది, ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆబ్వియస్గా ఎలా ఉంటారంటే ఎక్కడైతే స్టాక్ మార్కెట్లు ముందుకు వెళ్తుంటాయో వాటి వైపు వెళ్తుంటారు. ఇప్పుడు స్ట్రాటజికల్గా వాళ్ళు ఏంటి అంటే లైక్ తైవాను, లేకపోతే జపాను, తర్వాత ఈవెన్ చైనా మార్కెట్స్ కూడా రీసెంట్గా బాగా పెరిగాయి అన్నమాట. సో సౌత్ కొరియా వీటి వైపు వెళ్తున్నారు. సో ఈవెన్ ఓవరాల్ మన స్టాక్ మార్కెట్స్ పరంగా కూడా మనం చూస్తే ఈరోజు సౌత్ కొరియా కిందకు వచ్చేసాం. మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఓవరాల్గా మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే 7th పొజిషన్లో ఉంది. ఇంతకుముందు ఇది 2024లో మనము 3rd, 4th పొజిషన్లో ఉండేవాళ్ళం, కాస్త దీంట్లో కూడా ఓవరాల్ మార్కెట్ క్యాప్లో కూడా మనము కిందకు వచ్చామన్నమాట. అయితే మీరేమి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రమే. బట్ నెక్స్ట్ 3 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా మన ఇండియాలో ఒక అద్భుతమైన ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప వెనక్కి వెళ్ళే అవకాశాలు అయితే లేదు. ఇప్పుడు చెప్తున్న ఎకానమీస్ అన్నింటిలో కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే హైయెస్ట్ గ్రోత్ జీడిపి ఎవరికంటే మనమే ఉన్నామండి. మన తర్వాత తైవాన్ ఉంది. సో దాని తర్వాత మిగతా అన్ని చాలా దూరంగా, అంటే మనది 7.8 అట్లా ఉంటే మిగతా అన్ని కూడా 2, 3, 4 ఇట్లా ఉన్నాయి. మనది తైవాను, ఇండోనేషియా ఎకానమీస్ 5% పైన ఉన్న జీడిపి గ్రోత్ ఉన్న కంట్రీస్ అనమాట. ఓకే, ఇది మనం డైరెక్ట్గా అయితే ఏం చేయాలి, ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి, ఇటువంటి టైంలో మన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా హిస్టరీ అనేది అయిపోయింది. సో హిస్టరీని మనం కాకుండా మన విజన్ ముందుగా, అంటే మన ముందు చూపుతో మనం ముందుకు వెళ్ళాలి. అటువంటి కంపెనీస్ ఏమున్నాయి అంటే ఫ్యూచర్లో బాగా ముందుకు వెళ్ళే కంపెనీస్ ఏమున్నాయంటే అందులో ఉదాహరణకి డెలివరీ రీసెంట్గా నెంబర్స్ కానీ గమనిస్తే బ్రహ్మాండంగా వచ్చాయని చెప్పొచ్చు. డెలివరీ అంటే మీ అందరూ తెలిసిందే, మన లాజిస్టిక్స్లో ఉన్నారన్నమాట. మెయిన్ వీళ్ళ బిజినెస్ కానీ గమనిస్తే డెలివరీ కంపెనీ విషయానికి వస్తే ఇది ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోత్ కనపరుస్తున్న లాజిస్టిక్ కంపెనీ అనమాట. సో ఎందుకు ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నామంటే, సో మనం ఇంతకుముందే అనుకున్నాము ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ అంతా కూడా మన ఇండియాలో ఈకామర్స్ లాస్ట్ ఒక 3-4 ఏళ్ళుగా ఈకామర్స్ అనేది స్టార్ట్ అయింది. ఈకామర్స్లో ఇప్పుడు ఎలా ఉందంటే మళ్ళీ క్విక్ కామర్స్ అనేది లాస్ట్ ఒక 1.5 ఇయర్లో స్టార్ట్ అయింది. దీంట్లోకి అన్ని పెద్ద కంపెనీస్ మళ్ళీ క్విక్ కామర్స్లోకి వచ్చేసాయి. ఏదైనా సరే ఈ ఈకామర్స్ బిజినెస్ అనేది చాలా ఫాస్ట్గా ఇండియాలో ముందుకు వెళ్తున్న సెక్టర్ ఏదన్నా ఉంది అంటే అది ఈకామర్స్ అనమాట. ఈకామర్స్ ఎంత బాగా ముందుకు వెళ్తే అంత లాభము ఈ డెలివరీ లాంటి కంపెనీస్కి అంత లాభం అనమాట. వీళ్ళు ఏంటి అంటే కోర్స్ లాజిస్టిక్స్లో ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రోడక్టు అమెజాన్ నుంచో లేకపోతే వేరే మన యాప్ నుంచో ప్రోడక్ట్ మనం ఆర్డర్ ఇచ్చామంటే అది మన ఇంటికి రావాలంటే ఎవరంటే ఇటువంటి కంపెనీసే. కోర్స్ అమెజాన్కి ఉన్నా కూడా ఇటువంటి కంపెనీస్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. తర్వాత వీళ్ళ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళ బిజినెస్ మోడల్ అంతా కూడా చాలా అసెట్ లైట్ మోడల్ అనమాట. వీళ్ళకంటూ వేరే హౌసెస్ పెద్దగా పెట్టుకోలేదు, లేవు అనమాట. వేరే హౌసెస్ లేవు. వీళ్ళంతా కూడా ఏంటి అంటే ఫ్రాంచైజీ, డెలివరీ పార్ట్నర్స్, అదేవిధంగా ఫ్లీట్ ఓనర్స్, వీళ్ళందరితో కూడా టైపులు పెట్టుకొని బిజినెస్ని మెయిన్ ఏంటంటే వీళ్ళు యూఎస్పీ ఏంటి అంటే ఎవరు చేయలేని యూఎస్పీ వీళ్ళ దగ్గర ఉంది. ఏంటి అంటే వీళ్ళకంటూ ఒక టెక్నాలజీ బేస్డ్ ఫార్ములా వీళ్ళ దగ్గర ఉంది. సో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఇవన్నీ కూడా ఈ లాజిస్టిక్స్ అన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకొని వీళ్ళు ఫాస్ట్గా డెలివరీ చేస్తూ అదేవిధంగా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్న కంపెనీ అనమాట. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. తర్వాత వీళ్ళకి బిజినెస్ B2B అంటే డైరెక్ట్గా పెద్ద కంపెనీస్తో ఉండడము, అదేవిధంగా D2C అంటే
ఇప్పుడు సపోజ్ మనం అమెజాన్లో ఒక వస్తువు కొంటాము, అదే వస్తువు వాళ్ళ ఓన్ వెబ్సైట్కి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఈ లాజిస్టిక్స్ అవన్నీ ఉండవు. వాళ్ళకి అమెజాన్ అంటే ఓన్ లాజిస్టిక్స్ ఉంటాయి, అది వేరే విషయము. అమెజాన్ అని కాదు, ఫ్లిప్కార్ట్కి వాళ్ళందరికీ ఓన్ లాజిస్టిక్స్ రిలేటెడ్ ఉంటుంది. బట్ అది కాకుండా వేరే ఏదైనా బ్రాండ్ ఏదైతే ఉందో అటు వేరే బ్రాండ్ పర్ఫ్యూమ్సో లేకపోతే ఏదన్నా బ్యూటీ ప్రోడక్ట్స్ మనం కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో అది ఎలా ఉంటుందంటే దానివల్ల ఏంటంటే ఆ కంపెనీకి కూడా లాభం అనమాట. అంటే అమెజాన్ వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చే బదులు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కొనుక్కుంటే ఆ కంపెనీకి లాభం. అయితే దాన్ని డెలివరీ చేయాలంటే ఎలా చేయాలంటే ఇటువంటి వాళ్ళ మీద ఆధారపడతారు. సో అది ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఓన్గా అందరూ కూడా ఓన్ యాప్స్ అదేవిధంగా వెబ్సైట్లు డిజైన్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళ వెబ్సైట్ ద్వారా కూడా మనం ఆన్లైన్లో ప్లేస్ చేస్తే ఇటువంటి కంపెనీస్ మన ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాయి అన్నమాట. సో అటువంటిప్పుడు ఈ కంపెనీ బాగా బెనిఫిట్ పొందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీని కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఇంకొక కంపెనీ గతంలో చెప్పిందే, అది ఏంటి అంటే నారాయణ హృదయాలయ. రీసెంట్ నెంబర్స్, మనకి టైం ఎక్కువ లేదు, ఫాస్ట్గా వెళ్దాం. ఇక నేను హెల్త్ కేర్ గురించి పదే చెప్పాల్సిన అవసరం లేదు. సో అద్భుతమైన రెవెన్యూ గ్రోత్, 75% రెవెన్యూ గ్రోత్ అనమాట. లాస్ట్ క్వార్టర్కి ఇప్పుడు కానీ గమనిస్తే 1475 నుంచి 2594. ఇక ఇంతకు మించి హాస్పిటల్ సెక్టార్లో మనకి ఏం కావాలి. కాబట్టి దీని బిజినెస్ మోడల్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో హాస్పిటల్స్కి చెందిన స్టాక్స్ ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోండి. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, గతంలో కూడా చెప్పాను, మన ఇండియాలో ఫార్మా వాళ్ళు బాగా, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్లోనే చూసుకుంటే బిలియనర్స్ ఎవరు అంటే ఎక్కువ మంది టాప్ 10లో ఫార్మా వాళ్ళు ఉంటారు. లైక్ దివీస్ ఓనర్ కావచ్చు, అరబిందో ఓనర్ కావచ్చు, ఇలా ఉన్నారన్నమాట. నెక్స్ట్ 5 ఏళ్లలో మీరు నోట్ చేసుకోండి, ఈ హాస్పిటల్ ఓనర్స్ ఈ టాప్ 10లో ఉండడానికి, మన తెలుగు స్టేట్స్లో ఉండడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఇండియా మొత్తం కూడా ఈ హాస్పిటల్ ప్రమోటర్స్ ఎక్కువగా స్టేక్ ఉన్న వాళ్ళు ముందుండే అవకాశం ఉంది. అంత ఫ్యూచర్ మన ఈ హాస్పిటల్ సెక్టార్కి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఇంకా నారాయణ హృదయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు కూడా నారాయణ హృదయాలని యాడ్ చేసుకోండి. ఇంత పెరిగింది కదా అని అమ్మాకండి, ఇది ఇంకా ముందుకు వెళ్ళి నేను కూడా న్యూ హైస్ని అంటే దగ్గరగా 2400 నుంచి 2500 వెళ్ళడానికి, ఆర్ 2600 కూడా మీకు వెళ్ళడానికి నెక్స్ట్ 6 to 8 monthsలో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నారాయణ హృదయాలని యాడ్ చేసుకోండి. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుద్దాం. అదేవిధంగా ప్రాఫిట్ మాస్టర్ నా ఫేస్బుక్, అదేవిధంగా ఇన్స్టాగ్రాము సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కాబట్టి దాంట్లో కూడా మమ్మల్ని ఫాలో కాండి. అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనము అటు వెబ్సైట్లో కూడా మనం ఎప్పటికప్పుడు కొత్త ఏ రోజుకి ఆ రోజు న్యూస్ బేస్డ్ ఆర్టికల్స్ అనేది వెబ్సైట్లో మనం వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో బ్లాగ్ని మీరు క్లిక్ చేస్తే ఆర్టికల్స్ వస్తాయి. అదేవిధంగా ఫేస్బుక్లో కూడా మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి మీరు వాటిల్లో కూడా మమ్మల్ని ఫాలో కమ్మని చెప్తాం. థ్యాంక్ యూ అండి.